ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. యెహోవా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఓరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. అవును, దేవుని యొక్క పాదాల చెంత దివారాత్రము ఆయన సన్నిధిలో కనిపెడుతూ ఆయన వాక్యము కొరకు ఆయన ఏమైతే విత్తుతున్నాడో ఆ విత్తనాలను మనం పంటగా కోసుకుంటున్నామో అటువంటి వారు తన ప్రతి కాలములోనూ తన జీవిత కాలమంతా ఫలమిచ్చు చెట్టు వలె దేవుడు చేస్తాడు. ఆయన చేయని పనంతటిని దేవుడు ఆశీర్కరంగా, దీవెనకరంగా సఫలపరిచే దేవుడు. అటువంటి దేవుని యొక్క పాదాల చెంత చేరి ఆయన వాక్కు కొరకు, ఆయన సన్నిధి కొరకు, ఆయన పరిశుద్ధ స్థలములో, ఆయన సన్నిధిలో, ఆయన చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు యొక్క దీవెన ఆశీర్వాదాలు మెండుగా కలుగును గాక. ఆయన సన్నిధిలోకి ప్రార్థన పూర్వకంగా ఆయన చెంతకు చేరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. రాజాది రాజా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడివై, దేవాది దేవుడివై దేవా, ఎంత గొప్ప దేవుడివై దేవా. అయ్యా, ఇదిగో మమ్మల్ని ప్రేమించున్న దేవుడివైనందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇంత గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నారు. మనోహరుడానికి వందనాలు చెల్లిస్తున్నారు. మహాత్ముడానికి వందనాలు చెల్లిస్తున్నారు. పూజనీయడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోపకారి అయి దేవా, అన్ని సమయంలో దేవా మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గతించిన కాలమంతా దేవా నీ మహాకృపలో దాయిలో దేవా మమ్మల్ని వర్ధిలింపజేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నారు. నీ కనుపాపలే మమ్మల్ని కాచి కాపాడడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి మరి ఒక దినాన్ని దయచేసిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి పరిశుద్ధ సన్నిధిలోకి దేవా, అయ్యా ఇదిగో నీ శ్రేష్టమైన స్వాస్థ్యములోకి దేవా, నీ మనోహర స్థలములోకి అడుగుపెట్టే కృపను దయను దేవా మాకు దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో ఈ సాయంకాలం జ్ఞాపకం చేసుకోవచ్చున్నారు. జరుగుతున్న ఆరాధన అంతని చేతికి అప్పగిస్తున్నానయ్యా. వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నారు. దేవాది దేవా నీ కృపతో, దీవెనతో, నీ ఆశీర్వాదాలతో దేవా మెండుగా నిండుగా దీవించి ఆశించబడుచున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ చెంత చేరి ఉండగా దేవా దివారాత్రము నీ వాక్కు కొరకు కనిపెడుతుండగా దేవా, అయ్యా ఇదిగో ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె దేవా అయ్యా ఆశీర్వదిస్తానంటున్నావయ్యా. మేము చేసే ప్రతి పనిని సఫలపరుస్తానంటున్నావయ్యా. అవునయ్యా, ఇదిగో నీ చెంతకు దేవా దివారాత్రములు కనిపెడుతూ దేవా నీ పాదాల చెంత చేరి ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నారు. వాని ఆశీర్వాదంతో నింపి బలపరచబడుచున్నానయ్యా. నీ వాక్కుతో నింపి బలపరచబడుచున్నానయ్యా. రాజా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, మా ఆశ్రయ దుర్గమైన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తూ దేవా ఈ సాయంకాలపు ఆరాధన అంతటి దేవా అయ్యా ఆదుని అంతవరకు నువ్వు నడిపించబడుచున్నారు. మా స్థుతుల సింహాసనం మీద ఆశని కమ్మని దేవా అయ్యా నిన్ను అడుగుచు దేవా నీ ప్రజలుగా నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నవాడా మా మధ్యకి నీ ఆత్మ పూర్ణవే దేవా, పరిశుద్ధాత్మ దేవుడవే దేవా మా మధ్యకి దిగిరమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా స్తుతి చేస్తూ ఆరాధన చేస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా అనే పాట పాడుకుంటూ దేవాది దేవుణ్ణి స్తుతిద్దాం. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నువ్విచ్చినది ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నువ్విచ్చినది ప్రభువా. నీదే నీ బ్రతుకంతా నీదే, నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నువ్విచ్చినది ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం,
కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, నాదంటూ లోక ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నువ్విచ్చినదే ప్రభువా, నాదంటూ లోక ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నువ్విచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. బ్రతుకుచున్న ఈ క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ఈ క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, నాదంటూ లోక ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నువ్విచ్చినదే ప్రభువా, నాదంటూ లోక ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నువ్విచ్చినదే ప్రభువా, నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే బ్రతుకంతా నీదే, నాదంటూ లోక ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నువ్విచ్చినదే ప్రభువా. అవునయ్యా, ఈ లోకంలో జీవిస్తున్నామంటే దేవా, అయ్యా ఇదిగో నువ్విచ్చిన ఆరోగ్యమే దేవా, నువ్విచ్చిన బలమే దేవా, నువ్విచ్చిన సామర్థ్యమే దేవా. అయ్యా మా జీవితాల్లో దేవా, నువ్వు చేస్తున్న ఉపకారములకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా, నీ మేళ్ళకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇలా మేము జీవించి ఉన్నామంటే దేవా, కేవలం నీ కృప అయ్యా, నీ కృప సమృద్ధిలో దేవా, మమ్మల్ని నిరంతరము నీ కనుపాప వలె కాచి కాపాడి దేవా, నీ సర్వ సమృద్ధిలో దేవా, అయ్యా ఇదిగో మాకు కావలసిన దేవా సకల ఆశీర్వాదములతో నింపి బలపరుస్తున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇది కేవలం నీ కృప అయ్యా, నీ కృపతో మమ్మల్ని ఆదరించి బలపరిచి దేవా, నీ సన్నిధి మాకు అనుగ్రహించిన వందనాలు చెల్లిస్తూ దేవా, నీకే మహిమ ఘనత ఆరోపిస్తూ దేవా, ఈ చిన్న చిన్న స్థుతుల మీద దేవా ఆశీనుడు కమ్మని దేవా, వేవేల దూత గణములతో దేవా, నీ పరిశుద్ధ ఆత్మతో దేవా మా మధ్యకి దిగిరమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి రెండో పాటగా రాజాదిరాజుని స్తుతిద్దాం. ఆయన సన్నిధిలో నిరంతరము స్తుతించే వారిగా, ఆయన సన్నిధిలో ఆయన మన ప్రాణ ఆత్మ శరీరములు ఎల్లప్పుడూ ఆయన స్తుతి పాడే విధంగా ఆయన స్తుతి చేద్దాం. ఆరాధనలో రెండో పాటగా స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా అనే పాట పాడుకుంటూ ఆయన స్తుతి, ఆయనకి స్తుతి ఆరోపిద్దాం. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా. అగ్ని స్తంభం మేఘస్తంభం నీవే యేసయ్యా, అగ్ని స్తంభం మేఘస్తంభం నీవే యేసయ్యా, రేయిం పగలు తోడుండి నడిపించావయ్యా, రేయిం పగలు తోడుండి నడిపించావయ్యా. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా. ధవళావర్ణుడు రత్నావర్ణుడు నీవే యేసయ్యా, ధవళావర్ణుడు రత్నావర్ణుడు నీవే యేసయ్యా, తేజోముఖం కలిగిన వాడవు నీవే యేసయ్యా, తేజోముఖం కలిగిన వాడవు నీవే యేసయ్యా. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా. అల్ఫయు ఒమేగయు నీవే యేసయ్యా, అల్ఫయు ఒమేగయు
నీవే యేసయ్యా, ఆదియు అంతము నీవే యేసయ్యా, ఆదియు అంతము నీవే యేసయ్యా. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా, స్తోత్రం హల్లెలూయా. మార్గము సత్యము నీవే యేసయ్యా, మార్గము సత్యము నీవే యేసయ్యా, జీవము జ్యోతియు నీవే యేసయ్యా, జీవము జ్యోతియు నీవే యేసయ్యా. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా, స్తోత్రం హల్లెలూయా. మేఘాల మీద వచ్చేవాడు నీవే యేసయ్యా, మేఘాల మీద వచ్చేవాడు నీవే యేసయ్యా, భూరాధ్వనితో వచ్చేవాడవు నీవే యేసయ్యా, భూరాధ్వనితో వచ్చేవాడవు నీవే యేసయ్యా. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా, స్తోత్రం హల్లెలూయా. అరుణోదయం నీతి సూర్యుడు నీవే యేసయ్యా, అరుణోదయం నీతి సూర్యుడు నీవే యేసయ్యా, చీకటి ఉన్న మా మీద ఉదయించావయ్యా, చీకటి ఉన్న మా మీద ఉదయించావయ్యా. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా, స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా, స్తోత్రం హల్లెలూయా. అవునయ్యా, నీ అగ్ని స్తంభం, మేఘ స్తంభం అయ్యున్న దేవాది దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, చీకటి ఉన్న మా మీద దేవా, అరుణోదయ కాంతి వలె దేవా, అపరంజి వంటి దేవా, అయ్యా ఇదిగో నీ పాదములతో దేవా ఈ లోకంలోకి దిగి వచ్చిన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో పరమను విడిచి దేవా పాపులమైన మా కొరకు దేవా, అయ్యా ఇదిగో మధ్య దిగి వచ్చిన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. స్తుతికి పాత్రుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా, స్తోతారుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ధవళ వర్ణుడవై దేవా, రత్న వర్ణుడవై దేవా, అయ్యా మా మధ్య నిత్య నివాసం చేస్తున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప కృపతో మమ్మల్ని ఆదరించి దేవా నీ సన్నిధికి మమ్మల్ని పిలుచుకున్నవాడా, నీ కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నవాడా, నీ వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఏ పాటి వారము దేవా, ఎన్నిక లేని మమ్మల్ని దేవా నీ కృపలో దయలో దేవా వర్ధిలింపజేసి దేవా నీ శ్రేష్టమైన స్వాస్థ్యములోకి దేవా, నీ మనోహర స్థలములోకి దేవా పాలు పంపులు పొందుకోవడానికి చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ దేవా ఈ స్తుతి ఆరాధన అంతా నీ చెంతకి చేర్చుకొని దేవా నీకే మహిమ ఘనత తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. ఎంత గొప్ప దేవుడండి. ఆయన యోబు చుట్టూ కంచె వేస్తున్నాడు. ఈ రోజు మన వర్తమానము కూడా కంచె, దేవుని కంచె ఎలా ఉంటది అనేది మనం మాట్లాడుకుందాం. దాని కొరకు దేవుని సన్నిధిలోకి ఆత్మ పూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య నిలిచి ఆయన స్వరం వినిపించాలని ఆయన చెంతకు మనం చేరి ఉండగా ఆయనే మనతో మాట్లాడే విధంగా ఆయన ఆశీర్వాద వచనాలు మన మీద కుమ్మరించే విధంగా దేవుని సన్నిధిలోకి ఆయన ముఖ దర్శనము చేయడానికి, ఆయన ఆత్మీయ స్వరాన్ని వినడానికి ఆయన చెంతకు చేరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్రుడా, స్తోతారడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆరాధనకు యోగ్యుడివే దేవా, ఇదిగో తండ్రి ఈ సాయంకాల సమయాన్ని దేవా జ్ఞాపకం చేసుకుని దేవా, అయ్యా ఇదిగో మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడవే దేవా, అయ్యా ఇదిగో తండ్రి మా మధ్యకి దిగి వచ్చిన గొప్ప దేవా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మరి ఒక్కసారి నీ ముఖ దర్శనం చేయాలని దేవా, నీ ఆత్మీయ స్వరాన్ని వినాలని దేవా, అయ్యా ఇదిగో నీ చూపు మాటలతో మమ్మల్ని నింపుకోవాలని దేవా, నీ చెంతకు చేరి ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా ఇదిగో తండ్రి నీ స్వరాన్ని వినిపించబడొచ్చున్నానయ్యా. యెహోవా స్వరము బలమైనది, ప్రభావం గలది. అవునయ్యా ఇదిగో తండ్రి
తండ్రి అటువంటి స్వరాన్ని దేవా నీ బలమైన స్వరాంతో దేవ మాతో మాట్లాడబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో ప్రభావం కలిగిన దేవా అయ్యా ఇదిగో నీ స్వరముతో మాతో మాట్లాడబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ వాక్యమే మా జీవితాలకు దేవా మా పాదములకు త్రోవై ఉన్నదయ్యా. అయ్యా ఇదిగో నీ వాక్యమే మాకు దేవా మధురమై ఉన్నదయ్యా. అయ్యా అటువంటి మధురమైన మాటలు మాకు దాయిచ్చేయమడొచ్చున్నాను. అయ్యా ఇదిగో తండ్రి దేవా నీ ఆత్మీయ మాటలతో దేవ మమ్మల్ని బలపరచడొచ్చున్నాను. నీ జీవపు మాటలతో మమ్మల్ని జీవింపచేయబడొచ్చున్నాను. అయ్యా వినుట వల్ల విశ్వాసం కలుగునంటున్నావు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి విశ్వాసంలో బలపడడానికి దేవా నీ విలువైన మాటలు మాకు అనుగ్రహించబడొచ్చున్నానయ్యా. ఈ వాక్యముతో మమ్మల్ని బలపరిచి దేవా అయ్యా ఆత్మీయంగా విశ్వాసంగా దేవా మమ్మల్ని అభివృద్ధిలోకి నడిపించబడుచున్నాను. నీ రాజ్యానికి వారసులుగా దేవా మమ్మల్ని ఏర్పాటు చేసుకోమని దేవా అయ్యా ఇదిగో నీవే మాతో మాట్లాడమడొచ్చున్నాను. నీ చల్లని మెల్లని స్వరముతో దేవా అయ్యా ఇదిగో తండ్రి నీవే మాతో మాట్లాడమనడొచ్చున్నానయ్యా. నీ స్వరాన్ని వినగలిగే చెవులు మాకు దయచేయమడొచ్చున్నాను. అయ్యా ఇదిగో నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి బలపరచడొచ్చున్నాను. అయ్యా ఇదిగో తండ్రి వినుచున్న ప్రతి ఒక్కరిలో దేవా అయ్యా వారి జీవితాలకు వారి హృదయాలకు కావాల్సిన దేవా నీ బలమైన ఆత్మీయ ఆహారమును దేవా వారికి అనుగ్రహించి నింపి బలపరచమని దేవా దీవించి ఆశించబడొచ్చున్నానయ్యా. నీ దీవెన మాటలతో వారిని నింపి బలపరచబడొచ్చున్నాను. అయ్యా ఇదిగో తండ్రి మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. ఎన్నికలైనా జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇగో దీనురాలైనా జ్ఞాపకం చేసుకుని దేవా అయ్యా నీ స్వరాన్ని దాయిచ్చేయమడొచ్చున్నాను. నీ మాట నా నోటి నిండా పెట్టమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సిలువ చాటును మరుగుపరిచి దేవా నువ్వు మాట్లాడబడుచున్నానయ్యా. అయ్యా నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో దేవా నన్ను నింపి దేవా నువ్వు నన్ను దేవా మరుగుపరిచి మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగము యోబు 1 అధ్యాయము 10వ వచనం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. దేవుని యొక్క కంచె ఉంటే మన జీవితాలలో ఎలా ఉంటది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. యోబు గ్రంథము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అనేక మంది దేవుని సేవకులు ఉంటున్నారు. మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు మరి అబ్రహాం దగ్గర నుంచి చివరి యోహాను వరకు అనేక మంది ప్రవక్తలు ఉంటున్నారు. అనేక మంది మరి దైవజనులు ఉంటున్నారు. దైవ సేవకులు ఉంటున్నారు. అనేక మంది ఉంటున్నా ఇది పురాతన గ్రంథమైన యోబును మన జీవితాల్లో దేవుడు ఒక వాక్యముగా, ఒక గ్రంథముగా బైబిల్ గ్రంథములో ఒక వాక్యంగా దాన్ని స్థిరపరిచి ఉన్నాడు. దేవుడు రాసి ఉన్నాడు. ఆ వాక్యం మన కొరకే మన జీవితాల్ని ఎలా సరిదిద్దుకోవాలో యోబును మన కొరకు దేవుడు చూపిస్తున్నాడు. దేవుడు యొక్క కంచె ఎలా ఉంటే, దేవుని యొక్క కంచె తీసివేస్తే ఎలా ఉంటాది పరిస్థితులు అనేది మనకి తెలియజేస్తున్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడంటే మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన యోబు యొక్క చరిత్ర ద్వారా, యోబు జీవిత చరిత్ర ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలను యోబు వలె మార్చుకోవాలని, యోబు తనకు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, అది ఎటువంటి మరణకరమైనదైనా సరే అయినా సరే దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని యందు పూర్ణ విశ్వాసముతో, పూర్ణ ఆత్మతో దేవుని యందు ఆనుకొని ఉన్న జీవితాన్ని మనకి చూపిస్తున్నాడు. అవును మనము కూడా నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని అనుదినము మనం పఠిస్తున్నప్పుడు మనము ఎలా ఉండాలి? దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. అతడు చెయ్యు పనులన్నీ సఫలమగును అంటున్నాడు. అతని ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటా అంటున్నాడు. అవును దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు, దేవుని సన్నిధిలో దివారాత్రములు కనిపెడుతున్నప్పుడు ఆయన ఆశీర్వాదం అటువంటి విధంగా ఉంటుంటుంది. అటువంటి ఆశీర్వాదం కలిగిన జీవితమే మరి యోబు యొక్క జీవితం. తన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు. అంతేకాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అంతేకాకుండా దేవుడు అక్కడ సర్టిఫికెట్ ఇస్తున్నాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవరూ లేరని దేవుడే సర్టిఫికెట్ ఇస్తున్నాడు. అవును మనకైతే ఈ లోకంలో
మనం మాట్లాడిన మాటల బట్టి, మనము చేసే పనులను బట్టి మనకు కూడా సర్టిఫికేట్ ఇస్తారు. వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవారు అని. అలాగే మనం చూస్తే స్కూల్‌లో సర్టిఫికేట్‌లు కూడా అలాగే ఇస్తారు పిల్లలకి. వాళ్ళు చదివిన సంవత్సరం అంతా చదివిన సర్టిఫికేట్ మీద వాళ్ళ కండక్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, వాళ్ళ బిహేవియర్, వాళ్ళు చేసిన వర్క్ డన్స్ అన్ని దాని మీద ఒక సర్టిఫికేట్ ఇస్తుంటారు. ఏ గ్రేడ్, బి గ్రేడ్ అని, లేకపోతే గుడ్ అని, సాటిస్ఫాక్షన్ అని వాళ్ళ కోసం సర్టిఫికేట్ ఇస్తారు. అలాగే ఉద్యోగంలో పనిచేసే వాళ్ళకి కూడా వాళ్ళ యజమానులు సంవత్సరం అంతా కష్టపడినందుకు వాళ్ళకి కూడా ఒక సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారు. అంటే అందరికీ ఒక సర్టిఫికేట్ ఎవరో ఒక ద్వారా వీళ్ళు మంచివారు, వీళ్ళు చెడ్డవాళ్ళు, లేదంటే వీళ్ళ పని బాగుంటాది, వీళ్ళ పని బాగోదు అని ఏదో ఒక సర్టిఫికేట్ ఇస్తుంటారు. గానీ దేవుని యందు నించున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు, దేవుడికి మనము దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు గర్వించే విధంగా మనం ఉంటూ ఉండాలి. అవును. అప్పుడు చూస్తున్నాం అక్కడ యోబులో చూస్తున్నప్పుడు, యోబు గ్రంథంలో చూస్తున్నప్పుడు అక్కడ దేవదూతలంట దేవుని సన్నిధిలో, యెహోవా సన్నిధిలో నిలబడే రోజు వచ్చినప్పుడు అక్కడికొచ్చాయంట. అలాగే వారితో పాటు కూడా అపవాది కూడా వచ్చాడంట. అపవాది ఏం చేస్తుందంటే భూమి మీద అటు ఇటు, అటు ఇటు తిరుగుతూ భూమి అంతటిని సంచరిస్తూ వచ్చి దేవదూతలతో పాటు దేవుని సన్నిధిలో నించున్నాడు. దేవుని సన్నిధిలో నించున్నప్పుడు దేవుడు ఎంతోగానో, ఎంతో అతిశయంతో, గర్వంతో ఇది దేవుడు యోబు విషయంలో సంతోషముతో, పొగడ్తతో అంటున్నాడు. "ఎప్పుడైనా చూసావా?" అని అపవాదిని అడుగుతున్నాడు. "యోబు సంగతి ఆలోచించావా? అతను ఎలాంటి వాడో చూసావా?" అని దేవుడు సంతోషంతో యోబు గురించి మాట్లాడుతున్నాడు. అవును. మనల్ని గురించి సంతోషించే విధంగా మన జీవితాలు కూడా యోబు జీవితం వలె మార్చుకుంటూ ఉండాలి. యోబైతే యథార్థవంతుడిగా ఉంటున్నాడు. న్యాయవంతుడిగా ఉంటున్నాడు. భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి భూమి అంతటి మీద అతని వంటి వాడు ఎవ్వరూ లేరని దేవుని చేత సర్టిఫికేట్ పొందుకుంటున్నాడు. ఈ లోకం ఇచ్చే మరి గుడ్ అండ్ బ్యాడ్ కండక్ట్ సర్టిఫికేట్‌లు కాదు. స్టడీ సర్టిఫికేట్‌లు కాదు. మరి మనం చేసిన ఉద్యోగాలు బట్టి వచ్చే సర్టిఫికేట్‌లు కాదు. దేవుడే చెప్తున్నాడు. భూమి మీద ఇతని వంటి వాడు ఎవడు లేడు. అంత యథార్థపరుడు, అంత న్యాయవంతుడు, అంత భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడని యోబు గురించి దేవుడే సర్టిఫికేట్ ఇస్తున్నాడు. అవును. మన జీవితాల్లో కూడా అటువంటి సర్టిఫికేట్ దేవుని ఎదుటకి వెళ్ళినప్పుడు, మన అంతిమ యాత్ర, మన జీవిత యాత్ర ముగిసినప్పుడు, దేవుని ముందు నిలబడుతున్నప్పుడు, ఆయన చేత మనము అందుకునే వారిగా ఉంటూ ఉండాలి. అపవాదిని అడుగుతున్నాడు. అపవాది "నువ్వు చూసావా? భూమి మీద చివరి నుంచి చివరి వరకు తిరిగావు కదా! నువ్వు చూసావా? ఆలోచించావా? నా సేవకుడి యొక్క యోబు యొక్క జీవితాన్ని గురించి ఆలోచించావా?" అని అడుగుతుంటుంటే మరి అపవాది అంటుంది, ఎందుకుండడు? అతను ఎందుకు నీ యందు భయభక్తులుంచడు? నీ యందు ఎందుకు నువ్వు ఆశుకరంగా చేయవు? ఎందుకంటే నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా! నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. ఊరికనే వాడు దేవుడని కొలుస్తున్నాడు అనుకుంటావా? నీ యందు భయభక్తులు ఊరికనే ఉంచాడా? అని అపవాది ఒక బ్యాడ్ థాట్ తోటి ఎందుకుండడు నువ్వు చాలా చూసుకుంటున్నావు. తన చుట్టూ కంచె వేసుకున్నావు గాబట్టి, తన చుట్టూ మరి నీ కాపుదల ఉంచావు గాబట్టి, ఆశీర్వదిస్తున్నావు గాబట్టే నీ యందు భయభక్తులుంచుతున్నాడు అని అపవాది అంటున్నాడు. అవును. దేవుని కంచె వేస్తే ఎలా ఉంటదంటే, మనము మనకి మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాం. మన చుట్టూ కంచె వేయమని ప్రార్థన చేస్తుంటాం. మన కుటుంబాల చుట్టూ కంచె వేయమని ప్రార్థన చేస్తాం. మనం వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు మన ఇంటి వారి అందరి చుట్టూ కంచె వేసి కాపాడయ్యా అని ప్రార్థన చేస్తుంటాం. ఈ కంచె అనేది చాలా చిన్న మాట. కానీ ఆ కంచె లేకపోతే చాలా భయంకరమైన జీవితం. యోబు గురించి కూడా మనం చూస్తున్నప్పుడు మరి అపవాది ఎప్పుడైతే ఒక బ్యాడ్ థాట్ తోటి దేవుని సన్నిధిలో ఆ మాట అన్నప్పుడు మళ్ళీ అంటాడు, "ఇదిగో నువ్వు ఆ చెయ్యిని ఒక్కసారి తీసివేస్తే, ఆ కంచె నువ్వు తీసివేస్తే ఎలా ఉంటదో చూపిస్తాను" అని అంటున్నాడు. కానీ యోబు ఆ కంచె తీసివేసిన అపవాది తనని ఎంత హింసించినా, తన శరీరం కుళ్ళి కృషించినా సరే,
దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో నమ్మకముగా ఉంటున్నాడు. మనము కూడా నేర్చుకుంటూ ఉండాలి. దేవుని యొక్క కంచె యొక్క కాపుదలలో ఉంటున్నాం. దేవుని యొక్క కాపుదలలో ఉంటున్నప్పుడు మనము దేవుని యందు భయభక్తులు ఉంచేవారిగా ఉంటూ ఉండాలి. దేవుని దేవుని యందు ఈ లోకమందు యథార్థంగా, న్యాయంగా ఉంటూ చెడుతనాన్ని విసర్జించి దేవునికి లోబడి ఉండే జీవితాలుగా మనం ఉంటూ ఉండాలి. దేవుని యొక్క రక్షణ కంచెను మన చుట్టూ ఉంది. ఎప్పటినుంచి అంటే దేవుడు తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు. ఆయన కన్నులు మన తల్లి గర్భంలోనే పిండముగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. మరి యెషయా గ్రంథం 27 అధ్యాయము యెషయా గ్రంథం 27 అధ్యాయం 3 వచనంలో అంటున్నాడు, యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవ్వడును దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను అంటున్నాడు. అవును, దేవాది దేవుడి కొరకు ఏర్పాటు చేసుకున్న నిన్ను నన్నును ఆయన కాపు వేసి కాపాడుతున్నాడు. ప్రతి నిమిషము కాపాడుతున్నాడు. దానికి మనల్ని ఆశ్రయించడానికి, మనం ఫలించడానికి ఆయన నీరు కట్టి వాక్యం అనే నీరు కట్టి మనల్ని పోషించుతున్న దేవుడు. అంతేకాకుండా ఏ శత్రువు, ఏ సమస్య, ఏ దుఃఖము, ఏ కన్నీరు మన మీదకి రాకుండా ఎవ్వడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను అంటున్నాడు. అవును, మన చుట్టూ కంచె ఎంత అందంగా ఏసాడండి. ఆయన మన చుట్టూ కంచె వేసి కాపాడుతున్నాడు. ఎప్పుడైతే ఆయన కాపు చేస్తున్నంట ఆయనే యెహోవానగు నేను దానిని కాపు చేయుచున్నానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన వాడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయనే మనల్ని కాపు చేస్తున్నానని వాక్యము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఆ కాపుదల ఎలా ఉందంటే ప్రతి నిమిషము ఉంటుంది. ఆయన ఆయన ప్రతి నిమిషం మనల్ని కాపాడుతున్నాడు. మన మీదకి ఏ శత్రువు రాకుండా దివారాత్రములు కూడా ఆయన మనల్ని కాపాడుచున్న దేవాది దేవుడు. అంతేకాకుండా నాటిన దినము నుండే తల్లి గర్భమందున్నప్పుడే మనల్ని ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయన మన చుట్టూ కంచె వేసి, కాపు వేసి కాపాడుతున్న దేవాది దేవుడు. ఈ మాట మనం చూస్తున్నప్పుడు యోబును కూడా అలాగే దేవుడు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, కంచె వేసి కాపాడుతున్నాడని ఆ మాట ఈ అపవాది అంటున్నాడు. తన నిజాన్ని చెప్తున్నాడు. అయ్యా ఇదిగో నువ్వు కాపు వేసావు, తన చుట్టూ కంచె వేసావు, ప్రతి నిమిషము నువ్వు కాపు కాస్తున్నావు, ఎవడు తన మీదకి రాకుండా మరి నువ్వు ప్రతి దివారాత్రమును దాన్ని కాపాడుచున్నావే, నువ్వు పోషించుచున్నావే, నీరు వేసి దాన్ని కట్టుచున్నావే అని అపవాదే తనకి సాక్ష్యం ఇస్తుంది, దేవునికి చెప్తుంది. దేవుడు ఎంత గొప్ప యోబు విషయంలో సాక్ష్యం చెప్తున్నాడో, అతని వంటి వాడు లేడు భూమి మీద అని దేవుడు చెప్తే, అతని గురించి ఆలోచించావా అని అడిగితే ఇది కూడా సాక్ష్యం ఇస్తుంది. అవును, మన గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉంటుండ. ఈ లోకంలో అన్యజనులు కూడా మనల్ని చూసినప్పుడు, మన ఇరుగు పొరుగు వారికి చూసినప్పుడు మీరు ఎంతగా దేవుని స్తుతిస్తున్నారండి, ఆరాధిస్తున్నారు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు అని మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా అంటూ ఉండాలి. అటువంటి సాక్ష్యాన్ని మనం పొందుకుంటూ ఉండాలి. అపవాది కూడా అంటున్నాడు, "నువ్వు కంచె వేసావయ్యా, నువ్వు కాపు కాస్తున్నావు, ప్రతి నిమిషం కాపు కాస్తున్నావే, దివారాత్రములు కాపు కాస్తున్నావే, ఇంక నేను ఎలా వెళ్తాను? ఎవడు దాని మీదకి రాకుండా దివారాత్రం దాన్ని కాపు కాస్తున్నావు కదా" అని దేవుణ్ణి అడుగుతున్నాడు. అంత గొప్ప దేవుడండి. అవును, మనల్ని కూడా ఆయన తన ప్రేమలో ప్రేమ కంచె, రక్షణ కంచె, దీవెన కంచె, కృపా కంచె వేసి మన చుట్టూ కాపు కాస్తున్నాడు. యెహోవానగు నేను దానిని కాపు చేయుచున్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిన్ను నన్ను కూడా ఆయన కనుపాప వలె కాపాడుచున్నాడు. తన అరచేతుల్లో చిక్కుకున్నాడు. ఆయన యొక్క మన ముదిమి వచ్చే వరకు తన చెంకనెత్తుకుని మనల్ని ముద్దాడుచున్న గొప్ప దేవుడండి. ఆయన కంచె గొప్పది. ఆయన కృపా కంచె గొప్పది. ఆయన ఆరోగ్యం అనే కంచె గొప్పది. ఆయన క్షేమం అనే కంచె గొప్పది. ఆయన బలం అనే కంచె గొప్పది. ఆయన మన చుట్టూ అగ్ని కంచె వేసి కాపాడుతున్న దేవాది దేవుడండి. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఇక్కడ చూసినప్పుడు వెంటనే మరి అంటున్నప్పుడు అపవాది అంటుంది, "ఇదిగో నువ్వు కంచె వేసావు, ఆ కంచెను ఒక్కసారి తీసి చూడు, అప్పుడు చూపిస్తాను" అంటుంది తన ప్రభావాన్ని. అవును, దేవుని యొక్క కంచె లేకపోతే
ఎలాంటి పరిస్థితులుగా మారిపోతాదో దేవుడు అక్కడ యోబు జీవితం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. మరి కంచె ఎందుకేస్తారు కామన్‌గా? మనం ఒక మంచి పంట పొలాన్ని చూసినప్పుడు దాని చుట్టూ ఒక కంచె వేసి ఉంటాది. అది ఎందుకోసము? ఆ కంచె అంటే అందులోకి మరి ఏ పశువులు వచ్చి, ఎవరు వచ్చి అది పాడు చేయకుండా, దాని అది పంట వచ్చే వరకు, చేతికి అందే వరకు, ఆ పంట కోతయ్యే వరకు, ఆ యజమాని చక్కగా ఆ పొలము చుట్టూ ఒక కంచె వేసి కాపాడుతూ ఉంటాడు. అదే ఆ కంచె తీసివేస్తే, అందులోకి పశువులు వచ్చేస్తే, ఆవులొచ్చేస్తే, మనుషులు కూడా నడిచి వెళ్ళిపోతారు. లేదంటే వాళ్ళకి కావాల్సిన దాన్ని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. అంటే కొంత కాలానికి ఆ పండిన పంట అంతా, ఆ పొలమంతా నాశనం అయిపోతది. అందుకే ఒక కంచె వేస్తూ ఉంటారు. నువ్వు, నేను, నన్ను కూడా మనల్ని ఆయన కాపు కాస్తున్నాడు. ఆయన ఎలా కాస్తున్నాడంటే ప్రతి నిమిషము కాపు కాస్తున్నాడు. ఆయనే నీరు కట్టి, ఆయన వాక్యమనే ఉదకముతో మనల్ని తృప్తిపరచి, మనల్ని బలపరచి, ఆయన యొక్క మార్గములో నడవడానికి ఆయన మన చుట్టూ దివారాత్రములు కంచె వేస్తున్నాడు. ఎవ్వడును దానిలోనికి రాకుండా దివారాత్రము కాపు కాస్తున్నాడు. ఎలా అయితే ఆ పంట విషయంలో ఆ పొలము యొక్క యజమాని భద్రత తీసుకొని దానిని ఆ పంట పండే వరకు, అది అభివృద్ధి చెందే వరకు, తన చేతికి వచ్చే వరకు ఆ పంట యజమాని, ఆ పొలం యజమాని ఎలా అయితే కాపు కాస్తున్నాడో, ఎటువంటి పశువులు అందులోకి రాకుండా, ఎటువంటి ఎటువంటి వారు అందులో మార్గముగా ఏర్పరచుకోకుండా, అది మార్గముగా కాకుండా ఎవరైనా దాన్ని తీసుకొని ఆ పంటను కోసుకొని వెళ్ళిపోయేవారుగా కాకుండా, దొంగతనం జరిగే విధంగా కాకుండా ఆయన కాపు కాస్తున్నాడు. అదే విధంగా నిన్ను, నన్ను, మన జీవితాలను ఆయన కాపు కాస్తున్న గొప్ప దేవుడండి. మనల్ని సురక్షితమైన ఆయన రెక్కల నీడలో, ఆయన భద్రమైన కౌగిట్లో మనల్ని కాస్తున్న దేవాది దేవుడు. మరి కీర్తన గ్రంథం 34 అధ్యాయము 7 వచనాన్ని చూసినప్పుడు, కీర్తనల గ్రంథం 34 అధ్యాయము 7 వచనంలో మరి దావీదు భక్తుడు ఇలా సెలవిస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆయన ఆయన దూతలంట, దేవుని యొక్క దూతలు మన చుట్టూ కావలి ఉండి రక్షిస్తున్నాయి. ఎవరి చుట్టూ? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ. ఇక్కడ యోబు కూడా యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. అందుకే దేవుడు కాపు వేసి కాపాడుతున్నాడు. దేవుడు నన్ను కాపాడాలంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన యొక్క దేవదూతలు మన చుట్టూ కావలి కాస్తూ ఉంటారు. ఏ అపాయము మనకు తగలకుండా, ఏ తెగులును మన గుడారములకు సమీపించకుండా, కీర్తనల గ్రంథం 91 అధ్యాయం 10వ వచనంలో అంటాడు కదా! ఏ తెగులును నీ గుడారంకు సమీపించదు. నీ శరీరానికి గాని, నీ ఇంటి వారికి గాని, నీకు గాని, నీ చేతి పనులకు గాని ఏ అపాయము రానివ్వకుండా, ఏ తెగులును సమీపించకుండా ఆయన కంచె వేసి కాపాడుతున్నాడు. మహోన్నతిని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను మరి విశ్రమించువాడు అంటున్నాడు. అవును, దేవుని చాటున, దేవుని యొక్క కంచెలో, ఆ మహోన్నతిని కంచెలో మనం సురక్షితంగా ఉంటున్నాం. ఈ దినాన ఇలా దేవుని స్వరాన్ని వినగలుగుతున్నామంటే కేవలం దేవుని యొక్క కృపా కంచే. ఇంత అందంగా దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతున్నామంటే, మన శరీరాలను దేవుడు ఆరోగ్యకరంగా ఉంచాడు అంటే, తల నుండి నడినెత్తి వరకు మనల్ని, నడినెత్తి నుండి అరికాలు వరకు మనల్ని ఆయన భద్రమైన కౌగిట్లో దాచుకుంటున్నాడు. ఏ అపాయము తగలకుండా, ఏ తెగులును మనకు గుడారమును సమీపించకుండా ఆయన కాపాడుతున్నాడు. మన శరీరం అనే గుడారమునకు, మన హృదయం అనే గుడారమునకు ఏ అపాయము రానివ్వట్లేదు. దేవుడు మనల్ని పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు మన యందు దృష్టి ఉంచి ఉన్నాయి. ఆయన కన్నులు మనల్ని చూచుచున్న దేవుడై ఉన్నాడండి. ఆయన మనల్ని కాపు వేస్తున్నాడు. ఎప్పుడైతే తల్లి గర్భములో ఉన్నప్పుడే ఆయన మనల్ని నాటిన దినమునే ఆయన మనకి కాపు వేసి కాపాడుతున్న గొప్ప దేవుడు. ప్రతి నిమిషము కాపాడుతున్నాడు. దివారాత్రములు కాపాడుతున్నాడు. ఎన్నడూ ఎవరు రానివ్వకుండా, ఏ శత్రువు అందులో ప్రవేశించకుండా ఆయన మనల్ని కాపాడుతున్న దేవుడు. అలాగే చూస్తున్నప్పుడు జెకర్యా గ్రంథం 2 అధ్యాయం 5వ వచనంలో అన్నాడు, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును అంటున్నాడు. అవును, దేవుడి యొక్క అగ్ని ప్రాకారము, అగ్ని కంచె, రక్షణ కంచె మన చుట్టూ ఉంటుంది. దేవుని యొక్క రక్షణ కంచె, అగ్ని కంచెగా మన చుట్టూ
ఆయనే అగ్ని ప్రాకారంగా ఉంటున్న దేవాది దేవుడు. ఎంత గొప్ప దేవుడండి. ఆయన మనల్ని తన కను పాప వలె కాపాడుతున్నాడు. అంతేకాకుండా యెషయా గ్రంథం 31 అధ్యాయం 5వ వచనంలో మరి దేవుడు సెలవిస్తున్నాడు. 31 అధ్యాయం 5వ వచనంలో పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచుండును. దానికి హాని చేయక తప్పించుచుండును. ఎలా కాపాడుతుండంటే పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లంట. పక్షులు ఎగురుతూ ఉంటాయి. కానీ గూట్లో పిల్లలు ఉంటూ ఉంటాయి. ఆ పక్షులెళ్ళి ఆ పెద్ద పక్షులు తల్లి పక్షులెళ్ళి ఆహారం తెచ్చుకోవడానికి వెళ్తున్నప్పుడు ఈ గూడులో చిన్న చిన్న పిల్లలు ఎలా అయితే ఉంటాయో మనల్ని కూడా ఆ విధంగా పోల్చుతున్నాడు దేవుడు. వాక్యం పోలుస్తుంది. ఇదిగో పక్షులు ఎగురుచు తమ పిల్లల్ని కాపాడినట్లు అవి మళ్ళీ ఒక పక్షి వెళ్ళిన తర్వాత ఇంకో పక్షి వెళ్తుంటది. తల్లి పక్షి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి మగ పక్షి కూర్చుంటుంటది. అలా వెళ్ళి అలా వెళ్ళి ఆహారం తెచ్చి మళ్ళీ పిల్లలకి పెట్టేప్పుడు ఇంకో పక్షి వెళ్ళి అది మళ్ళీ ఆహారం తెచ్చి కాపాడుతూ ఉంటది. అలా మనల్ని పోషిస్తూ ఉంటాడు దేవుడు. పక్షులు ఎగురొచ్చు తమ పిల్లలను కాపాడినట్లంట సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచు ఉండును. అప్పుడప్పుడు కొన్ని కొన్ని సమస్యలు, శోధనలు మరి శ్రమలు వస్తూ ఉంటాయి. వాటి నుండి కూడా దేవుడు మనల్ని విడిపిస్తూ కాపాడుతున్న దేవుడు. మనకి హాని జరగకుండా తప్పించుచున్న దేవాది దేవుడండి. అటువంటి దేవుని యొక్క కాపుదలలో, రక్షణ కంచెలో, అగ్ని కంచెలో, మరి కృపా కంచెలో, దయా కంచెలో ఆయన మనల్ని దీవెన కంచెలో, ఆశీర్వాదం అనే కంచెలో మనల్ని దేవుడు కాచి కాపాడుతున్నాడండి. ఆయన నాటిన దినము నుండే మనల్ని కాపాడుతున్న దేవాది దేవుడు. మరి అందుకే అక్కడ అపవాది అంటున్నాడు, నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకు నువ్వు చుట్టూ కంచె వేసితివి. నీవు అతని చేతి పనిని దీవించుచుండు చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది అంటున్నాడు. దేవుని దీవెన ద్వారా ఆస్తి కూడా బహుగా విస్తరిస్తుంది. అతని ఆస్తి చూసినప్పుడు యోబు గారి ఆస్తి చూసినప్పుడు ఎలా ఉందంటే మొదటి అధ్యాయం యోబు గ్రంథం మొదటి అధ్యాయము 3వ వచనం నుంచి చూసినప్పుడు అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లును 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరినొకరు తమ ఇండ్లలో విందు చేయనై ఉన్నప్పుడు చూస్తున్నాము అతని ఆస్తి గురించి చెప్తున్నాడు. అక్కడ ఆస్తి ఎంత అంటే 7,000 గొర్రెలంట, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు అతనికి కలిగిన ఆస్తే ఉండును. తూర్పు దిక్కు జనులందరిలో అతని అతడే గొప్పవాడుగా ఉంటున్నాడు. ఆ తూర్పు ప్రదేశంలో, ఆ తూర్పు దేశంలో, ఆ ఊజు దేశంలో అతను ఉంటున్నప్పుడు అతనికి ఉన్న ఆస్తి అక్కడ ఎవ్వరికీ లేదు. అంటే మనం ఒక విధంగా చూస్తే ఒక మహారాజుగా ఉంటున్నాడు. అతను బనివారు ఎక్కువ మంది ఉంటున్నారు. ఆస్తి కూడా అంతెంతుందంటే అతను అక్కడ ఒక రాజుగా పరిపాలన చేస్తున్నాడేమో, అధికారిగా ఉంటున్నాడేమో. అంటే అతని వంటారు ఆ జనులందరిలో అతని వంటి గొప్పవాడు అక్కడ లేడు అని దేవుడు అక్కడ వాక్యం సెలవిస్తుంది. అంటే అంత గొప్పగా ఉంటున్నాడు. ఆస్తిపరుడై ఉంటున్నాడు. అతని అంత ఆస్తిపరుడై ఉన్నా సరే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. యథార్థమైన జీవితం కలిగి జీవిస్తున్నాడు. న్యాయవంతుడిగా ఉంటున్నాడు. చెడుతనమును విసర్జిస్తున్నాడు. అవును. మనకి కొంచెం ఉంటే చాలు మన కన్నులు నెత్తికెక్కిపోతాయి అంటారు ఈ లోకంలో. కాబట్టి యోబు గురించి మనం చూస్తున్నప్పుడు, యోబు గురించి నేర్చుకుంటూ ఉండాలి. ఎంత ఆస్తి, ఎంత గొప్పవాడైనా సరే, తనకు అంత ఆస్తి ఉన్న, అధికారం ఉన్న, యజమానిగా ఉంటున్న, ఒక రాజుగా ఉంటున్న దేవుని యందు భయభక్తులు మాత్రం విడిచిపెట్టలేదు. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ వారి దూత కావలి ఉండును. యెహోవా దూత కావలి ఉండి వారి కాపు కాస్తాది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి మనము కూడా. ఎంతగా దేవుడు మనల్ని హెచ్చించినా ఘనపరిచిన ఆయన ఘనమైన స్థితిలోకి మనల్ని నడిపించిన మనము దేవుని సన్నిధిలో తగ్గింపు స్వభావంతో విధేయత కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఇంకా హెచ్చించే దేవుడు.
మనం ఇక్కడ యోబుని చూస్తున్నప్పుడు అంతగా దేవుడు ఆశీర్వదించాడు. తన చుట్టూ కంచె వేశాడు. తన చేతి పనులన్నిటిని దేవుడు దీవించాడు. ఆస్తి ఆ దేశంలో బహుగా విస్తరించి ఉన్నది అని దేవుడు అక్కడ సర్టిఫికేట్ ఇస్తున్నాడు. అటువంటి విధంగా ఉన్నా సరే దేవుని యందు భయభక్తులు మాత్రం విడిచిపెట్టలేదు. చెడుతనాన్ని విసర్జించాడు. చెడుతనాన్ని విడిచిపెట్టాడు. పాపాన్ని విడిచిపెట్టాడు. తనకి ఇబ్బందికరమైన వాటినన్నిటిని విడిచిపెట్టాడు. మనము చూస్తున్నాం మన జీవితాల్లో మనము కూడా మనం చూస్తున్నప్పుడు, ఈ లోకంలో చూస్తున్నప్పుడు మనం పాత కాలంలో మన ఇంటి చుట్టూ కంచెలు వేసుకునేవారం. తాటి ఆకులతో గాని, కొబ్బరి ఆకులతో గాని కంచె వేసుకుంటూ ఉండేవాళ్ళం. ఏది ఇంట్లోకి రాకుండా, ఏది ఈ మరి మొక్కలేవి తినేయకుండా ఎవరు దొ రాత్రిపూట దొంగతనానికి రాకుండా ఇంటి చుట్టూ ఒక చిన్న కంచె వేసుకునేవాళ్ళం. అది తాటాకు కంచైనా, కొబ్బరాకు కంచైనా, ముళ్ళ కంచైనా సరే వేసుకొని మన ఇంటి చుట్టూ కాపుదల కాసుకుంటూ ఉండేవాళ్ళు. అటువంటి కంచె ఉంటున్నప్పుడు ఒక్కొక్కసారి కింద అంతగా మనం కంచె వేస్తూ ఉన్నా సరే, ఒక్కొక్కసారి కొన్ని కుక్కలు గాని, కోళ్ళు గాని, లేపోతే కొన్ని పశువులు గాని ఆ కంచె ఒక్క దగ్గర కన్నం పెట్టుకొని లోపలికొచ్చేస్తూ ఉంటాం. లోపలికి వచ్చేస్తూ వాటినన్నిటిని నాశనం చేసేస్తూ ఉంటాయి. మన జీవితంలో కూడా దేవుడు మనకు కూడా ఒక దాన్ని చెప్పాడు. అది ఆ విషయం ఏంటంటే మన శరీరానంతటికి దేవుడు మరి చూడడానికి, మాట్లాడడానికి, వాసన చూడటానికి, వినడానికి అన్నీ ఇచ్చాడు. అవన్నీ ఒక్కొక్క పనే చేస్తుంటాయి. చూస్తుంటాం, వాసన చూస్తుంటాం, మరి వింటుంటాం. కానీ నోటికి మనము జవాబు చెప్పడానికి, మనం మాట్లాడడానికి అన్నిటికీ నోరే ఉపయోగపడుతుంటది. అలాగే దేవుని వాక్యం కూడా సెలవిస్తుంటది. నీ శరీరాన్నంతటిని చెరిపేది కూడా నీ నోరే అంటాది. అటువంటి ఆ కంచె చిన్నదే కదా అనుకుంటాం. మన శరీరం అంతటికి ఆ చిన్నదే ఏంటంటే మన నోరు. మన నోరును మనం అదుపులో పెట్టుకుంటూ ఉండాలి. మన నోటికి చిక్కమ వేసుకుంటూ ఉండాలి. అలా లేనప్పుడు ఎలా అయితే మనమేదో వేసుకున్న మన ఇంటికేసుకున్న ఆ కంచెలో చిన్న కన్నం నుండి ఒక చిన్న కుక్క పిల్ల గాని, చిన్న కోడి పిల్ల గాని వచ్చి మన మొక్కలన్నీ పాడు చేసి మనలోకి లేదంటే ఆ కన్నము ద్వారా దొంగవాడొచ్చి దాన్ని పాడు చేసినప్పుడు ఎలా అయితే పాడైపోతాదో ఆ ప్రదేశమంతా, ఇది కూడా అంతే. మన జీవితాల్లో కూడా మన నోటికి చిక్కము వేసుకోమనంటున్నాడు. మన నోటికి కంచె వేసుకున్నప్పుడు దేవుడు ఎంతగా మనల్ని కాపుదల వేస్తున్నాడో, మనము నాటిన దినముది నుంచే దేవుడు తన స్థానం తన కొరకు ప్రత్యేకించుకున్న రోజు నుంచే మనల్ని కూడా ఆయన కంచె వేస్తున్నప్పుడు, మనము మన నోటి నుండి ఆశీర్వాదాలే వస్తూ ఉండాలి. దీవెన వచనాలే వస్తూ ఉండాలి. మరి పలికే ప్రతి మాట మరి ఇతరులకు మేలుకరంగా ఉంటూ ఉండాలి. కొంతమంది చూసినప్పుడు కత్తిపోటు వంటి మాటలు కూడా మాట్లాడుతుంటారు. శాపనార్థ మాటలు మాట్లాడుతుంటారు. దానివల్ల వారి హృదయము, వారి గుడారము, శరీరం అనే గుడారము మరి పాడవుతూ ఉంటది. అటువంటి స్థితి మనం తెచ్చుకోకూడదు. యోబుని చూసినప్పుడు యోబు మరి అక్కడ చూస్తున్నాం వారికి వారి కుమారుల విషయంలో వారి కుమారులు, కుమార్తెల విషయంలో అతను ప్రతి దినము ఆయన మరి దేవుని సన్నిధిలో పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి, వారిని పవిత్రపరిచి, అరుణోదయం లేచి, వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. యోబు భయభక్తులు కలిగి ఉండడమే కాకుండా, తన కుమారులు, తన ఇంటి వారిని పవిత్రపరుస్తున్నాడు. తన బిడ్డలు తన పాపము చేయకుండా, చెడుతనాన్ని విసర్జించి దేవుని భయభక్తులు నిలపడమే కాకుండా, తన పిల్లల విషయంలో కూడా ఆళ్ళెక్కడైతే దేవుని దూషించారేమో, దేవుణ్ణి అపవిత్రపరిచారేమో, హృదయంలో అనుకున్నారేమో అని నోటి మాటల ద్వారా దేవునికి వ్యతిరేకమైన పనులు చేశారేమో అని దేవుని సన్నిధిలో ప్రతి దినము అనుదినము అరుణోదయమునే ఉదయకాలమునే వారి విషయంలో దేవుని సన్నిధిలో వారిని పవిత్రపరుస్తున్నాడు. అవును, మనము కూడా మన హృదయాలను పాడు చేసుకోకుండా, మన ఆలోచనలు పాడు చేసుకోకుండా, మన నోటి నుండి దేవుని మాటలే దీవెనకరమైన ఆశీర్వకరమైన మాటలే మనం పలికే విధంగా మన నోటికి కూడా కంచె వేసుకున్నప్పుడు మన హృదయంలో పాపము చేరదు. మన పాపపు ఆలోచనలు చేరవు. అందుకే
మనం శరీరాన్ని మన చుట్టూ దేవుడు తన ఇంటికి తనకు తన ఇంటి వారి అందరికీ ఎలా అయితే దేవుడు కాపు కాస్తున్నాడో, మనకి దేవుడు కాపు కాస్తున్నప్పుడు, మన చుట్టూ ఆయన దేవదూతలు కావలి ఉంచుతున్నప్పుడు, మనకిచ్చిన ఈ నోటిని ఓపెన్ ఒక్కటే ఇదొక్కటే ఓపెన్. దాని ద్వారా మనము మంచి చేసేవారిగా, మనం మన నోటికి చిక్కమ వేసుకొని, కంచె వేసుకునే వారిగా ఉంటే, దేవుడు విషయంలో మనం కూడా దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడతాం. యోబు ఎలా అయితే దీవించబడ్డాడో, ఆశీర్వదించబడ్డాడో, మనము కూడా దీవించబడతాం. ఆయనైతే ప్రతి దినము మనల్ని కాపు కాస్తున్నాడు. ప్రతి నిమిషం మనల్ని కాపు కాస్తున్నాడు. ఆయన దివారాత్రములు ఏ శత్రువు, ఏ శోధన మన మీదకి రాకుండా ఆయన మనల్ని కాపు కాస్తున్న దేవాది దేవుడు. యోబుని కాపు కాసినట్లు మనల్ని కూడా కాపు కాస్తున్నాడు. ఎప్పుడైతే మరి అపవాదు ఆ మాట అనేటప్పటికి, నీ చెయ్యి వెనక్కి తీయు, దాన్ని తీసి మరి నా మొత్తిని అతన్ని పాపం చేస్తాడా అన్నప్పుడు దేవుడు ఛాన్స్ ఇస్తున్నాడు. దేవుడు దేవుడిని ప్రేరేపిస్తున్నాడు అపవాది. అపవాది ప్రేరేపించాడని మరి చూసినప్పుడు నిష్కారణంగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడని కూడా అపవాదితో చెప్తున్నాడు దేవాది దేవుడు. మరి యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో చూసినప్పుడు, అంతేకాకుండా తన ఆస్తంతటిని దేవుడు యొక్క కంచె ఎప్పుడైతే తీసివేశాడో, తను చూస్తున్నప్పుడు దినములోనే ఒక్క దినములోనే యోబు ఎంత భయంకరమైన మనోవేదన, ఎంత భయంకరమైన పరిస్థితి ఏర్పడిందంటే, అంతవరకు ఎంతో ఆస్తి గలవాడే, అతని వంటి వారు ఎవరు లేరు. అంత గొప్పవాడు కూడా ఎప్పుడైతే సాతాను ప్రేరేపించినప్పుడు దేవుడు కంచె తీసివేశాడో, వెంటనే అక్కడ జరుగుతున్నది ఏంటంటే 13వ వచనాన్ని చూసినప్పుడు, ఒక్క దినమున యోబు కుమారులను, కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు, ద్రాక్షారసము పానము చేయుచుండగా, ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు, గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా షెబాయీలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నానని నేను. ఎప్పుడైతే మరి అపవాది ప్రేరేపించినప్పుడు ఆ కంచె తీసివేశాడో దేవుడు, మొదటిగా జరుగుతున్నది ఏంటంటే, ఎంచక్కా పొలాన్ని దున్నుతున్న, నాగలి దున్నుతున్న ఎద్దులు, గాడిదలు అక్కడ ఉంటుండగా షెబాయిలనే శత్రువులు వచ్చి అక్కడున్న పనివారినేమో ఖడ్గంతో హతము చేసి, అక్కడున్న ఎద్దుల్ని, గాడిదల్ని మరి ఆ పనివారిని ఎత్తుకొని పోతున్నాడు. అంతేకాకుండా ఇంకా అతను మాట్లాడుకుంటుండగా ఆ సేవకుడు యోబుకి చెప్పుతుండగానే ఇంకొకడొచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను, పనివారిని రగులుబెట్టి కాల్చివేసెను. దానిని నీకు తెలియచేటకు నేనొక్కడినే తప్పించుకొని వచ్చాను. దేవుని కంచె తీసివేస్తే భయంకరమండి. ఖడ్గము వస్తుంది. ఖడ్గము వస్తుంది. ఆ శత్రువులు వస్తున్నారు. దేవుని యొక్క అగ్ని ఆకాశం నుండి పడి అక్కడున్న వారి గొర్రెల్ని అన్నిటిని కాల్చేస్తుంది. అంతేకాకుండా ఇంకా శత్రువులు వస్తున్నారు. కల్దీలొచ్చి 3 సమూలుగా వచ్చి ఒంటెల మీద పడి వాడిని ఖడ్గము చేత పనివాని చంపిరి. ఇవన్నీ ఇలా చూసుకుంటూ వెళ్తుంటే, ఒకరేమో ఖడ్గము ద్వారా, ఆకాశము అగ్ని ద్వారా మరి శత్రువులొచ్చి మరి అవన్నీ చూస్తున్నప్పుడు ఎత్తుకొని తనంతా దోచుకొని పోతున్నారు. తన ఆస్తంతటిని దోచుకొని పోతున్నారు. ఎంత భయంకరం అంటే, తనకున్న ఆస్తంతా దోచుకొని పోయింది. దేవుని కంచె అద్భుతమైన కంచె అండి. ఆయన రక్షణ కంచె. ఆ కంచె ఒక్కసారి తప్పిపోయిందా భయంకరంగా ఒకటెనకాతల ఒకటి శోధన, సమస్యలు, శత్రువులు, ఖడ్గము, మరి ఆ అగ్ని కూడా అక్కడ పడుతుంది. పోనీ అక్కడితో ఆగిపోయిందా అంటే, మరి అక్కడ తన కుమారుడు, కుమార్తెలు కూడా తన ఇంట ఉండి భోజనం చేయుచున్న ప్రతి ఒక్కరి మీద సుడిగాలి రూపంలో వచ్చి మరి ఆ గోడ కూల్చి తన కుమారుల మీద పడిపోగా వారు కూడా చనిపోతున్నారు. కుటుంబం నాశనం అయిపోతుంది. తన చుట్టూ అంత భయంకరంగా జరిగిపోతుంది. అయినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. మనము దేవుని సన్నిధిలో మనకొస్తున్న చిన్న చిన్న సమస్యలకే, శోధనలకే, దేవుడా ఏంటిది ఇలా చేసేసావు? అయ్యో! ఎందుకిలా అయిపోయింది? ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నానే, ప్రతిరోజు నీ సన్నిధిలో కనపడుతున్నానే, ప్రతిరోజు నీకు వాక్యాన్ని చదువుతున్నానే, నీతో మాట్లాడుతున్నానే, ఎందుకిలా అయిపోయిందని
దేవుడిని మనం క్వెషన్ చేస్తాం గానీ, యోబు ఏ మాత్రము కూడా తన విశ్వాసాన్ని, దేవుని యందున్న విశ్వాసాన్ని, దేవుని యందున్న భయభక్తుల్ని విడిచిపెట్టలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అంటున్నాడు. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనే వచ్చి తిని, దిగంబరనే అక్కడికి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులు ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు. దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. గాని దేవుని కంచె తీసివేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో మనకక్కడ చూపిస్తున్నాడు. అంతే కాకుండా తన శరీరాన్ని, మరి యోబు యొక్క శరీరాన్ని చూస్తున్నాం. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబు మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకి చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చొని గోక్కుంటున్నాడు. భయంకరంగా తన శరీరం అంతవరకు ప్రశస్త వస్త్రాలు ధరించుకొని, ఒక చక్కటి సింహాసనం మీద కూర్చొని, అధికారిగా, యజమానిగా, రాజుగా, మరి అంత గొప్ప ఆస్తిని అనుభవిస్తున్నవాడుగా ఉంటున్నవాడు ఈరోజు బూడిదలో కూర్చుంటున్నాడు. చిల్ల పెంకు పట్టుకొని ఒక పెంకు తీసుకొని తన ఒళ్ళంతా గోక్కుంటున్నాడు. ఎందుకంటే బాధ గల కురుపులు, తన శరీరం కుషించిపోతుంది. బాధతో నశించిపోతుంది. అయినా సరే దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఏ పాపము చెయ్యలేదు. అటువంటి విధంగా మనం ఉంటూ ఉండాలి. దేవుడు అన్యాయము చేసుడని అనే మాట అనలేదంట. అవును, మనము కూడా యోబుని చూసి నేర్చుకుంటూ ఉండాలి. యోబు యొక్క జీవితం అద్భుతమైన జీవితం అండి. మన జీవితాలన్నీ అలాగే ఉంటాయి. మనము అనుకుంటుంటాం, ఇదేంటి ఇలా వచ్చింది కష్టం. ఇంతవరకు బానే ఉన్నాం కదా! ఇప్పుడు ఇలా వచ్చిందేంటి? దేవుడు మరి నా చెయ్యి విడిచిపెట్టేసాడేమో అని మనం అనుకుంటాం. కానీ దేవుడు మన చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు. తన కనుపాపను కాపాడినట్లు మనల్ని కాపాడుతున్న దేవుడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించున్న దేవుడు. ఆయనందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన యొక్క దూత, దేవుని యొక్క దూత కావలి ఉండి కాపాడుతుంది. ఆయనే మనకు అగ్ని ప్రాకారముగా ఉంటున్న దేవాది దేవుడు. అటువంటి దేవుడండి. కాబట్టి దేవుణ్ణి ఎల్లప్పుడూ మన విశ్వాసంలో ఎదుగుటకే యోబు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. అటువంటి గొప్ప జీవితం ద్వారా మనము నేర్చుకుంటూ ఉండాలి. ఈరోజు ఇలా ఉన్నాము అంటే అది దేవుని యొక్క కృపా కంచే. సజీవులుగా దేవుని స్తుతిస్తున్నాము అంటే అది దేవుని యొక్క మహా కృప అయ్యున్నది. అంతే కాకుండా మన చుట్టూ ఉన్నప్పుడు, మన చుట్టూ ఎంతో మంది నశించిపోయారు. వారు ఎంతో మంది దేవుని సన్నిధికి చేరి ఉన్నారు. వారికన్నా మనం గొప్పవారం కాదు గాని, దేవుడు యేసిన ఆ మహా కంచె తప్ప, ఆరోగ్యం అనే కంచె, మన దేవుడు ఇచ్చిన బల సౌందర్యం అనే కంచె, దేవుడిచ్చిన మహా ఘనతా మహిమలనే కంచె మన చుట్టూ వేసి ఉన్నాడు. మనం ఇలా ఎదుగుచున్నాము అంటే ఆయన మనకి కాపు కాస్తున్న దేవుడు. ఆయన మన చుట్టూ కంచె వేసి ఆయనే మనల్ని దీవించి బహుగా విస్తరించి ఉన్నాడండి. అటువంటి కంచెను మనం కలిగి ఉండాలి. దేవుని కంచె ఒక్కసారి తీస్తే ఎలా ఉంటది? యోబు యొక్క జీవితాన్ని మనకి చూపిస్తున్నాడు. తన కుమారులను పోగొట్టుకున్నాడు, కుమార్తెలను పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, తన శరీరాన్ని పోగొట్టుకున్న దేవుని విడిచిపెట్టలేదు. ఒక్కసారి మన చుట్టూ కూడా ఉన్న దేవుని కంచె తొలగించబడితే పశువులొచ్చి, మరి దొంగలొచ్చి, మరి ఎలా అయితే ఆ పంట పొలాన్ని, ఆ పంట పొలం చుట్టూ ఉన్న కంచెని తీసివేస్తే ఎలా అయితే అయిపోతాదో అలా అయిపోతాయి మన జీవితాలు. అటువంటి స్థితిలో మనం చేరకూడదు. మనం ఆశీర్వదింపబడాలి, దీవించబడాలి. ఆయన చేతిలో భద్రముగా మనం ఉండాలి. ఆయన రెక్కల నీడలో మనం ఉండాలి అంటే మనము చేయవలసింది ఒక్కటే, యోబు వలె యథార్థమైన జీవితం, నీతి నీతి కలిగిన జీవితం, న్యాయం కలిగిన జీవితం, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చెడుతనాన్ని విసర్జించినప్పుడు ఆయనే మనకి తోడుగా ఉండి, ఆయనే మనల్ని కాపు కాస్తూ, ఏ అపాయము, ఏ తెగులు మన గుడారాలకు సమీపించకుండా ఆయనే మనల్ని కాచి కాపాడే దేవుడు. ఆయన మహిమ, యెహోవా యొక్క మహిమ సైన్యము మనకు వెనక భాగము కావలి కాస్తుందంట. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనంలో యెహోవా యొక్క మహిమ సైన్యం మన వెనక భాగాన కావలి కాస్తుంది. నీతి ముందు మనకి కావలి కాస్తుంది. దేవుని కృప మనకి కావలి కాస్తుంది. కాబట్టి మనకు ఆయన రక్షణ కంచె కనబడకపోయినా దేవుని రక్షణ మన చుట్టూ ఒక కంచె గోడ వలె ఉంటుంది. ఎంత గొప్ప దేవుడండి. మనకు ఏ అపాయము తగలకుండా మన ఇంటి వారికి, మనం చేస్తున్న చేతి పనులను అన్నిటిని ఆయన
ఆశీర్వదిస్తున్నాడు. అతనికే కాకుండా అతనికి, అతని ఇంటి వారికిని యోబుకు, యోబు ఇంటి వారికి ఆయన కాపు కాసాడు. ఈరోజు నీకు, నీ ఇంటి వారికి కూడా ఆయన యొక్క రక్షణ కంచె కాపు కాస్తుంది. కీర్తన గ్రంథం 128 అధ్యాయము మూడో వచనం మూడో వచనాన్ని చూసినప్పుడు కీర్తన గ్రంథం 128 అధ్యాయము మూడో వచనంలో ఆయన అంటున్నాడు కదా! నీ లోగిట భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదింపబడును. అవును, తన ఇంటి వారిని, తన భార్యను కాపాడుతున్నాడు. తన భర్తను కాపాడుతున్నాడు. ఎలా అంటే ఫలించు ద్రాక్షావళి వలె కాపాడుతున్నాడు. ఆశీర్వదిస్తున్నాడు. తన లోగిట ఫలించే ద్రాక్షావళిలాగా నిన్ను, నన్ను మరి దేవాది దేవుడు కాపాడుతున్నాడు. అంతే కాకుండా ఆ భోజనపు బల్ల చుట్టూ తన పిల్లల్ని అక్కడ ఉంచుతున్నాడు. ఎలా అంటే ఒలీవ మొక్కల వలె, పచ్చని ఒలీవ మొక్కల వలె దేవుని యొక్క బల్ల చుట్టూ దేవుని వాక్యము ఆహారము తినేవారిగా, దేవుని యొక్క సన్నిధిలో సంతోషించే వారిగా తన కుటుంబాన్ని అంతటిని దేవుడు కాపాడుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలా ఆశీర్వదింపబడును అని దేవుడు చెప్తున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! ఆయన మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ ఆయనే మనల్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా కాచి కాపాడుతూ, మన కుటుంబాల చుట్టూ కంచె వేసి, వాళ్ళు వెళ్ళి వస్తున్నప్పుడు రాకపోకల్లో, ప్రయాణాల్లో ఆయనే కాపాడుతున్నాడు. అలనాడు ఇజ్రాయేల్‌ని చూస్తున్నప్పుడు పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభమై వాడికి తోడుగా ఉండి నడిపించాడు. మరి ఐగుప్తీయులు వచ్చి నించున్నప్పుడు వారి ముందు భాగం ఎర్ర సముద్రం అంటే మధ్యలో ఐగుప్తులకి, ఇజ్రాయెల్‌కి మధ్యలో ఆయనే, మరి ఆయన అగ్నిదూతయే అక్కడ మధ్యలో నించుంటున్నాడు. అగ్ని మేఘమై నించుంటున్నాడు. వారికి ఏ ఆపద కలగకుండా వారిని కాపాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఈరోజు నిన్ను, నన్ను కూడా ఆయన మన చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండి మనల్ని కాపాడుతున్నాడండి. ఏ అపాయము, ఏ తెగులు మన గుడారములకు, మన కుటుంబాలకు తగలకుండా దేవాది దేవుడు కాపాడుతున్నాడు. అతని ఇంటి వారిని, అతని చేతి పనులను కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. రాజాది రాజు గొప్ప దేవుడండి. మనం చేసే ప్రతి చేతి పనిని ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం 12 వచనంలో చూసినప్పుడు, ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయము 12 వచనంలో, యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. ఎంత గొప్ప వాగ్దానం దయచేస్తున్నాడండి. మన చేతి పనులను ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడంటే, మనం చేస్తున్న ప్రతి పని మీద ఆయన ఆత్మీయ వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు. మరి ఆయన కుమ్మరించినప్పుడు మనము చేసే ప్రతి పని, మనం చేసే ప్రతి కార్యం అంతటిని ఆయన ఆశీర్కరంగా మారుస్తున్నాడు. అంతే కాకుండా ఆకాశము నుండంట మంచి ధననిధిని తెరుస్తున్నాడు. అనేక జనములకు నువ్వు అప్పిచ్చుదువు గాని అప్పు చేయవు అని దేవుడు వాగ్దానం చేసి మన చేతి పనులన్నిటిని ఆయన ఆశీర్వదిస్తున్నాడు. నువ్వేదైతే చేస్తున్నావో ఆ పనులన్నిటిని ఆయన ఆశీర్వకరంగా మారుస్తున్నాడు. అందుకే అన్నాడు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు అతడు నీటి కాలువలో ఎవరు నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును అంటున్నాడు. అవును, మన చేతి పనులను ఆయన కంచె వేసి కాపాడుతున్నాడు గాబట్టే మనం కష్టపడుతున్నప్పుడు ఆయన ఆశీర్వాదం దయచేస్తున్నాడు. ఆశీర్వాదమే మనకు కంచెగా దేవుడు కాపాడుతున్న దేవాది దేవుడు. మరి ప్రసంగిలో నువ్వెంత కష్టపడి పని చేసినా అది దేవుడిచ్చే భాగ్యమే అంటున్నాడు. అది కలుగు దేవుని భాగ్యము అంటున్నాడు. 9వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు. 5వ అధ్యాయం 18వ వచనంలో కూడా అంటున్నాడు. దేవుడు ఒకనికి ధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదనుకొనవలెను. అవును, ఈరోజు నీ చేతి పనులు ఆశీర్వకరంగా, దీవెనకరంగా, అద్భుతంగా ఉన్నాయంటే ఆయన
కంచె వేసి కాపాడుతున్నాడు. నిన్ను, నీ కుటుంబ వారిని, నీ ఇంటి వారిని, నీ చేతి పనులను ఆయన కంచె వేసి కాపాడుతున్నాడు దేవాది దేవుడు. అంతే కాకుండా ఆయన కంచె ఉన్నప్పుడు, దేవుని కంచె ఉన్నప్పుడు శత్రువు నిన్ను తాకలేడు. ఏ సమస్య నీ సమీపించదు. ఆయన ఆయన మన పక్షాన ఉండి మన తరపున యుద్ధము చేసే దేవుడు. ఎంత గొప్ప దేవుడండి. అపవాది యోబును నేరుగా హాని చేయలేకపోయింది. అది వచ్చి కంప్లెయింట్ చేస్తుంది. నువ్వు కంచె వేసావు కాబట్టి నేనెలా చూస్తాననుకుంటున్నావు? నేను తన దగ్గరికి ఎలా ఎళ్తాననుకుంటున్నావు? నువ్వు ఆ కంచె తీసేయి. అప్పుడు తనని మొక్కుతాను అని దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని మరి యోబుకి అనేక శ్రమలను చూపించింది. తన శరీరాన్ని విషయంలో చూపించింది. తన కుటుంబ విషయంలో చూపించింది. తన ఆస్తి విషయంలో చూపించింది. అంటే దేవుడు మన చుట్టూ కంచె వేస్తే మరి శత్రువు మనల్ని ఏమి చేయలేడు. అపవాది మనల్ని ఏమి చేయలేడు. ఎందుకంటే దేవుని ఆజ్ఞ లేనిదే అది ఏమీ చేయలేదు. అందుకే దేవుడు మన చుట్టూ కంచె వేసి కాపాడుతున్నాడు. మరి ఆయన చూస్తున్నప్పుడు యెషయా గ్రంథం 54 అధ్యాయం 17వ వచనంలో అంటున్నాడు, నీకు విరోధమైన ఆయుధము వర్ధిల్లదు అంటున్నాడు. అవును, దేవుడు కంచె వేసి మనల్ని కాపాడితే ఆయన మన పక్షాన ఉండి, మన పక్షాన ఆయన మనకు తోడుగా ఉండి, ఏ విరోధంగా వచ్చే ఆయుధమైనా, అది సమస్యైనా, శోధనైనా, వేదనైనా, బాధైనా, అనారోగ్యమైనా, నీ శరీరాన్ని కృంగజేసేదైనా, నీ కన్నీరైనా, అది దేవుని సన్నిధిలో వర్ధిల్లదు. అది ఇలా వచ్చి అలా ఎగిరిపోయేదే తప్ప దేవుని సన్నిధిలో అది వర్ధిల్లేది కాదు. విరోధమైన ఆయుధం ఏది నీకు విరోధంగా ఏదైతే రూపించబడిందో అది ఏది వర్ధిల్లదు. దేవుని యొక్క కంచె నీ చుట్టూ వేసి ఉన్నది. దేవుడు అనుమతించకుండా ఎలాంటి సమస్య నీ దగ్గరికి రాదు. ఎలాంటి శోధన రాదు. ఎలాంటి సమస్య రాదు. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క భద్రమైన రెక్కల నీడలో ఆయనే ఆశ్రయ దుర్గమని, ఆయనే నాకు శైలము, నా కోట అయ్యున్నాడని ఆయన చెంతకు నువ్వు చేరి ఉన్నావు కాబట్టి, ఆయన ఉన్నప్పుడు నీకెటువంటి ఇబ్బంది కలగనివ్వడు. అందుకే దేవుడు భక్తుడు సెలవిస్తుంటాడు. కీర్తనకారుడు అంటాడు, యెహోవా యందు నమ్మిక ఉంచిన ఎడల, ఆయన ఆశ్రయించి ఉన్న ఎడల, భూమి కంపించినను, నదులు పొంగి పొరలి, పర్వతాలు మునిగినను, జలములు మరి పొంగి కుషించిపోతున్నా సరే, అవి నిన్నేమి చెయ్యవు అని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. అవును, దేవుడు ఎంత గొప్ప దేవుడండి. చూద్దాం ఆ వాక్యాన్ని. 46వ కీర్తన మొదటి వచనం నుంచి చూసినప్పుడు, దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు పొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. ఎంత గొప్ప దేవుడండి. దేవుడిని ఆశ్రయించినప్పుడు ఆయన యొక్క కృపా కంచెలో, రక్షణ కంచెలో, అగ్ని కంచెలో, ఆయన సిలువ కంచెలో మనం ఉంటున్నప్పుడు మనకు దేవుడే ఆశ్రయ దుర్గమై ఉంటున్నాడు. మన ఆపత్కాల సమయంలో ఆయనే మనకు నమ్ముకొనదగిన దేవుడుగా మనకు తోడుగా ఉంటున్నప్పుడు, ఈ లోకము మార్పు పొందుతున్న, నీ కాళ్ళ కింద ఉన్న భూమి కదిలిపోతున్నా నీవు భయపడవు. నీ చుట్టూ భూకంపాలు, అటువంటి సమస్యలు వచ్చినా, అగాధ జలములు నిన్ను ముంచివేస్తున్నా, అగ్ని వచ్చి నీ మీద కుమ్మరించుతున్నా, నీకే అపాయము తగలదు. నీ గుడారమును సమీపించదు ఏ తెగులును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అవన్నీ అవన్నీ నడి సముద్రం వెళ్ళిపోయి, పర్వతాలు మునిగిపోతున్నా, జలములు ఘోషించుచు నురుగు కడుతున్నా సరే, పొంగునకు పర్వతములు కదిలిపోతున్నా సరే, మనము భయపడము. ఎందుకంటే దేవుని యొక్క భద్రమైన కంచెలో, ఆయన సురక్షితమైన కౌగిట్లో, ఆయన దక్షిణ హస్తంలో మనల్ని దాచుకున్న దేవాది దేవుడు, మన దాగు చోటు ఆయనే. కాబట్టి మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు అని దేవాది దేవుడు భక్తుడు అయిన దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని మనము
దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు ఆయనే మనకు ఆశ్రయ దుర్గమై ఉంటున్నాడు. యోబు జీవితాన్ని మనం చూస్తున్నాం. యోబు చుట్టూ వేసిన కంచె ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ కంచె తీసివేస్తే ఎలా ఉంటాది? అయినా సరే ఆ కంచె తీసివేసిన యోబు ఎలా విశ్వాసంలో ఎదిగాడు అనేది మనకి వాక్యం ద్వారా సెలవిస్తున్నాం. దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ బిడ్డలారా, ఇదిగో ఈ సాయంకాల సమయమందు మనతో మాట్లాడిన దేవుడి విలువైన మాటలను బట్టి మనము యథార్థమైన జీవితం, నమ్మకమైన జీవితం, న్యాయమైన జీవితం, దేవునియందు భయభక్తులు కలిగి మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన మనల్ని దీవించి, ఆశ్రయించి, మన చుట్టూ కంచె వేసి, మన ఇంటి వారినందరిని మన చేతి పనులను ఆయన యోబుని ఎలా అయితే దీవించాడో మనల్ని కూడా దీవించి, ఆశ్రయించి మన చుట్టూ కంచె వేసి ఆయనే మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చెల్లిస్తున్నాను. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించావయ్యా, నీకు వందనాలు. నీ కనికర కృప చొప్పునే ప్రభా నాయన ఈ సాయంకాల సమయంలో ప్రభా నాయన నీ బంగారు మాటలు వినటానికి ప్రభా ఇదిగో తండ్రి నాయన నాయన మా చెవులను తెరవ చేసావు, మా హృదయాలను తెరవ చేసావు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం వల్ల ప్రభా నాయన నీ కనికర కృప మా మీదకు రావటం వల్ల ప్రభా ఇదిగో దేవా నీ సన్నిధిలో గడపటానికి అవకాశం ఇచ్చావయ్యా, నీకు వందనాలు. ఏ పాటి వారం తండ్రి, ఎందుకు పనికిరాని మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అవును తండ్రి, అగ్ని వంటిది కాదా నా మాట అన్నావు కదా ప్రభా. నాయన ఏ పాపం ఎక్కడ ఉన్నదో ప్రభా మమ్మల్ని కాల్చివేయటానికి ప్రభా నాయన నీతిమంతుడివైన ప్రభా నాయన నీ స్వరూపంలోకి నాయన మేము కూడా మారటానికి ప్రభా మమ్మల్ని సువర్ణ వలె మార్చడానికే ప్రభా నీ మాట ద్వారా ప్రభా మమ్మల్ని కాల్చినందుకే నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నాయన నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నామయ్యా, నీకు వందనాలు. ప్రియ పరిశుద్ధ దేవుడా నాయన కలిగిన శ్రమ నుండి, ఆపద నుండి, సమస్తము నుండి ప్రభా నీ కంచి వేసి నీ కాపుదల పెట్టి ప్రభా ఏ విధంగా ప్రభా ఆశీర్వదించబడ్డాడో ప్రభా నాయన మేము జ్ఞాపకం చేసుకోవటానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును దేవా, నువ్వు మా చుట్టూ వేసిన కంచి బట్టి నీకు స్తోత్రాలు. మేము నీ యొక్క ప్రభా రెక్కల చాటున సురక్షితంగా ఉన్నామయ్యా, నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా ముఖ్యంగా ప్రభా నీ పరిశుద్ధ రక్తంతో ప్రభా మా పెదవుల కాల్చమని అడుగుచు ఉన్నాను. మా నాలుకను ప్రభా నాయన ఇదిగో తండ్రి పరిశుద్ధ పరచండి అయ్యా, నీకు వందనాలు. మా నోటి ద్వారా మా నోటి దోషాల ద్వారా మేం తెచ్చుకున్న ప్రభా నాయన ప్రతి విధమైన చెడు కీడు కాల్చివేయటకే ప్రభా ఈ రాత్రి కాల సమయంలో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. నోటి మాట ద్వారా ప్రభా ఇదిగో తండ్రి పాపము వస్తుందని మాట్లాడిన వాడ స్తోత్రాలు. వాటన్నిటి నుండి ప్రభ తప్పించువాడు కూడా నీవే నాయన. మమ్మల్ని కనికరించమని అడుగుచున్నాను, నీ కృప చూపించమని అడుగుచూ ఉన్నాను. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు ఆశీర్వదిస్తే ప్రభా అది అన్నటువంటి ఆశీర్వాదమే ప్రభా. నువ్వు దీవిస్తే ప్రభా ఆ దీవెన ఎవ్వరూ ప్రభ కొట్టివేయలేరు ప్రభా. నువ్వు కంచి వేస్తే ప్రభా నాయన ఆ కంచెను ఎవ్వరూ తీయలేరు తండ్రి. నువ్వు అనుమతించకుండా ప్రభా ఇంతవరకు ప్రభా మా అందరి చుట్టూను వేసిన కంచెను బట్టి నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా ఇదయ్యా నాయన ఇది నీ దయ్యా, నీకు వందనాలు. నేను ఎవరిని కనికరిస్తాను వాన్నే కనికరిస్తాను నీ ప్రభా నాయన. మమ్మల్ని కనికరించావు కాబట్టి ప్రభా నాయన నీ సన్నిధిలో దివారాత్రం ధ్యానించడానికి ప్రభా నువ్వు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ పరిశుద్ధాత్మ తండ్రి రాత్రి కాల సమయంలో ప్రభా నాయన ఈ చిన్న కూడికను ప్రభా నువ్వు దీవించావు, ఆశీర్వదించావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ప్రభా ప్రాణంకి ఇచ్చిన ప్రభా నాయన శక్తి బలాన్ని బట్టి స్తోత్రాలు. నువ్వు మరుగుపరిచి నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంకనూ ప్రభా నాయన ఆ బిడ్డను బలంగా వాడుకోమని అడుగుచున్నాను. నోటికి నోరుగా ఉంటానన్నావు ప్రభా దేవా. ఆ యొక్క మాటను ఇంకను ప్రభా అనేక మంది వినటానికి ప్రభా వారందరినీ కదిలించమని అడుగుచున్నాను ప్రభా. వారి పరిచయను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. ఇదిగో తండ్రి మా దొరగారిని చేతికి అప్పచెప్తున్నాను. ఆ బిడ్డడు చేస్తున్న పరిచయను పని పాటలను ప్రతి దాన్ని ప్రభా నువ్వు ఆశీర్వదించమని అడుగుచున్నానయ్యా. అయా ప్రయాణమై వెళ్ళి ఉండగా ప్రభా ఆయన పనంతటిని ప్రభా నీ జ్ఞానం ఇచ్చి నువ్వు బుద్ధి ఇచ్చి ప్రభా నీ ఆరోగ్యపు రెక్కల చట్న బిడ్డను నడిపిస్తూ ప్రభ నాయన ఇదిగో తండ్రి అధికారి దయకు నీ దయకు పాత్రుడుగా ఎల్లప్పుడూ ఉండి ప్రభ నీ నామానికి ఇంకను మహిమ తెచ్చే విధంగా చేసి పెట్టండి అయ్యా. యోబును మొదట ఆశీర్వదించినంత కంటే నాయన ఇదిగో తండ్రి ఆఖరిలో ప్రభ
నువ్వెంతగా రెండంతలుగా ఆశీర్వదించావో ప్రభా, అటువంటి ఆశీర్వాదం ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నాన్న ప్రతి కుటుంబం పొందుకునేలాగా నీ కృప చూపించమని అడుగుచున్నాను. ముఖ్యంగా ఇద్దరు బిడ్డల్ని కూడా నీ చేతికి అప్పచెప్తున్నానయ్యా. ఆ ఇద్దరు బిడ్డలు కూడా ప్రభా నాయన మరి చదువుతున్న చదువులో ప్రభా నీ జ్ఞానముతో నింపండి ప్రభా. నువ్వు నాయన ఇదిగో తండ్రి సర్వ సంపదలకు ముఖ్య మూలకారకుడివే ఉన్నందుకే నీకు స్తోత్రాలయ్యా. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, సమస్తము నీ యందే ప్రభ నిగూఢమై ఉన్నది ప్రభ. ఆ బిడ్డలకి ప్రభ నాయన దానియేలు వంటి జ్ఞానము, సొలొమోను వంటి జ్ఞానము, ఇదిగో తండ్రి యోసేపు వంటి నీతిని ప్రభ ఆ బిడ్డలకు అనుగ్రహింపచేసి ప్రభ, బెసలేలు వంటి ప్రభ విజ్ఞానం ఆ బిడ్డలకు అనుగ్రహింపచేసి ప్రభ నీ నామానికి మహిమ తెచ్చుకునే పాత్రలుగా చేసి పెట్టండి. బిడ్డలు రాకపోకల్లో తోడుగా ఉండమని అడుగుచున్నాను. నానిదిగో తండ్రి యజమానుడు వచ్చే వరకు ప్రభ వీరి ముగ్గురు చుట్టూని అగ్ని కంచిని రక్త కంచి వేసి కాపాడమని అడుగుచున్నాను. ఈ గృహం పరిచర్యను అంతటిని దీవించండి నాయన. ఈ పరిచర్యలో ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేస్తున్నారో ప్రభ ఆ తణుకు ప్రాంతాన్ని అంతటిని నీ చేతికి అప్పచెప్తున్నాను ప్రభ. నాయన వారైతే ఇది నాని ఎంతమంది అయితే ప్రభ రాలేకపోయారో నాయన జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. వారి యొక్క కుటుంబ అవసరతలన్నీ నజరేయుడని యేసు నామములో ప్రభ నువ్వు ప్రభ నాన్న ప్రతి అవసరతము తీర్చమని అడుగుచు ఉన్నాను. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, ఒకవేళ ప్రభ అనారోగ్యంతో ఉంటే యేసు నామములో వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. పనిపాట్లో ప్రభ మరి ప్రభ నాన్న బిజీగా ఉంటే ప్రభ వారికి ఇదిగో నీ అంత ఆసక్తిని పుట్టింపు చేసి సమయాన్ని ఇచ్చి ప్రభ నీతో గడపగల భాగ్యం వారికి దయచేయమని అడుగుచూ ఉన్నాను. నానా ఈ యొక్క ప్రభ నాన్న పరిచర్య అంతట్లో నాన్న పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి. మా అందరి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాను. నీతిమంతుడా, నీ పరిశుద్ధ రక్తముతోనే ప్రభ మా కుటుంబాలన్నిటినీ కడగమని అడుగుచున్నాను. నీ రక్తముతో కడగండి అయ్యా. అయా నువ్వు మమ్మల్ని మార్చమని అడుగుచున్నాను ప్రభ. నీ పరిశుద్ధాత్మక నిలయంగా ప్రభ మా దేహాలను, మా గుడారాలను ప్రభ ప్రతి సమస్తమును ప్రభ నువ్వు పరిశుద్ధపరిచి ప్రభ ఇదిగో తండ్రి నీతిమంతులు కలుగు ఆపదలు ఎన్నైనప్పటికీ ప్రభ వాటన్నిటి నుండి తప్పించే దేవుడు అన్న వాగ్దానం పట్టుకొని అడుగుచున్నాం తండ్రి. అటువంటి స్థితిలో ప్రభ మేము విశ్వాసంలో నాయన ఎదగటానికి తగు విధన సహాయం దయచేయండి అయ్యా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభ వాక్యంలో ఉన్నందుకే నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నాయన ప్రార్థనలో ఉన్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయన పాటల్లో ఉన్నందుకే నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి పని పాటలను సహాయం చేసినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఆరోగ్యాలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆశీర్వాదపు వర్షాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభ. నీ పాదాలు యందు ప్రభ నాయన గడపగలిగే భాగ్యం ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఎంతమందికి లేదో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. ఈ దినాన్ని చూడలేని వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని రాజ్యంలో చేర్చుకోమని అడుగుచున్నాను. వెన్నాడబడ కుటుంబాలకు ఓదార్పును దయచేయమని అడుగుచున్నాను. ముఖ్యంగా అనారోగ్యంతో హాస్పిటల్ రోగగ్రస్తులు ఉన్న వారిని నజరేయుడైన యేసు నామములో ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను అయ్యా. అయ్యా ఎంతమందికి అయితే ప్రభ బిడలు కావలసి ఉన్నారో యేసు నామములో వారికి బిడల్ని దయచేయమని అడుగుచూ ఉన్నాను. వివాహాలు లేని వారికి వివాహాలు దయచేయండి అయ్యా. ఉద్యోగాలు లేని వారికి యేసు నామములో ఉద్యోగాలు దయచేయండి అయ్యా. ఉద్యోగాల్లో ఉన్న వారికి ప్రభ రావాల్సిన ప్రమోషన్ యేసు నామములో అనుగ్రహింపచేసి ప్రభ నీ కొరకు వాడబడే దానియేలు వలె వారిని వాడుకోమని అడుగుతున్నానయ్యా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారి నోటి నిండా నీ స్తుతులతో నింపమని అడుగుచున్నాను. యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి. పాపం నుండి తప్పించి నీతి గల నీ జీవం గల మార్గంలో వారిని నడిపించమని అడుగుచున్నాను. వారి చుట్టూని అగ్ని కంచివేమని అడుగుచున్నాను. చెడులో కీడులో ఉన్న వారికి యేసు నామములో విడుదల దయచేయమని అడుగుచున్నాను. తాగుడు, గుట్కా, కైని, తంబాకు, ఇదిగో దేవానాయన సిగరెట్, ఎటువంటి ప్రభ మద్యపానం, ఎటువంటి ప్రభ దుర్వ్యాపారాలను వారు అందరినీ ప్రభ నువ్వు తప్పించి ప్రభ వారిని ప్రభ నాయన నీతి గల జీవ మార్గంలోకి నడిపించబడలాగున వారందరికీ విడుదల అనుగ్రహింపచేయమని అడుగుచున్నానయ్యా. అయ్యా ఈ రాత్రి కాల సమయంలో నీ సేవకురాండి వారి బిడ్డల్ని వారి నాయన వారు కలిగిన సమస్తాన్ని చేతికి అప్పచెప్తున్నాను. వారి సంఘాలని చేతికి అప్పచెప్తున్నాను అయ్యా. అయా ప్రతి ఒక్కరిని పేరు పేరుని చేతికి అప్పచెప్తున్నాను. మాకు తెలిసిన వారిని, మాకు తెలియని వారిని ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాను. ప్రియ పరిశుద్ధాత్మ తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ప్రభ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి యేసు నామములో విడుదల దయచేయండి ప్రభ. నువ్వు వాగ్దానం చేసావయ్యా. ఆకాశపు వాకిండ్లు విప్పి నాయనా నిన్ను ప్రేమించే వారికి పట్టజాలంత విస్తారమైన దీవెనలు ఇస్తానన్నా కదా ప్రభ. వారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. షోమ్రోన్లో జరిగిన అద్భుతము ప్రభ ప్రతి కుటుంబంలో జరగటానికి సహాయం దయచేయండి. నిన్నే ఆధారంగా చేసుకున్న వారికి ప్రభ
ప్రభ ఆధార సంభూతుడ నువ్వు తగు విధన సహాయం అనుగ్రహింపు చేయమని అడుగుచూ ఉన్నాను తండ్రి. ప్రయాణ మార్గాల్లో ఉన్న వారికి తోడుగా ఉండమని అడుగుచూ ఉన్నాను. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, నీటి మీద, నేల మీద, గాలి మీద ప్రయాణం చేసే వాహనాల చుట్టూ నీ అగ్ని కంచి, నీ రక్త కంచి వేసి వారు క్షేమంగా వారు చేరటానికి నీ కృప అనుగ్రహింప చేయండి. విధవరాలను జ్ఞాపకం చేసుకోండి, వారి పక్షాన వ్యాజ్యమాడండి, వారి బిడ్డల పక్షాన వ్యాజ్యమాడండి, వారికి మంచి భవిష్యత్తును దయచేయమని అడుగుచున్నాను. చదువుకునే బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాన వివేక ఆత్మతో వారిని నింపి ప్రభ నీ యందు నాయన వర్ధిల్లటానికి సహాయము దయచేయండి. నాయన ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారికి జయం అనుగ్రహింపు చేయమని అడుగుచూ ఉన్నానయ్యా. అయా భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డని ప్రభ మంచి భవిష్యత్తును దయచేయండి. ముఖ్యంగా ఈ రాత్రి కాల సమయంలో ప్రభ నాయనాన్ని నమ్మిన ప్రతి కుటుంబం చుట్టూ నీ అగ్ని కంచి, నీ రక్త కంచి వేయండి ప్రభ. భార్య భర్తల మధ్యన ప్రభ ఐక్యత, ప్రేమ, శాంతి, సమాధానంతో నింపండి ప్రభ. ప్రతి విధమైన గొడవలు ఏసునామంలో ప్రభ అనగారిపోలాగా నీ కృప చూపించండి. వారిలో ప్రేమను పుట్టింపు చేయమని అడుగుచున్నాను. బిడ్డల తల్లిదండ్రుల బిడ్డలకు ప్రభ ఒకరికొకరు ప్రేమతో నింపమని అడుగుచున్నాను. విడిపోయిన భార్య భర్తలను ఏకము చేయమని అడుగుచున్నానయ్యా. చెడిపోయిన వారిని బాగు చేయమని అడుగుచున్నాను. వ్యభిచారాన్ని బాగు చేయమని అడుగుచున్నాను. వారి మధ్య జరుగుతున్న పరిచయను కూడా దీవించమని అడుగుచున్నాను. దొంగలు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. నీతిమంతులుగా మారిన బిడ్డల్ని ప్రభ విడిపించమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు. ఆ పరిచర్య అంతటిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడ, మేమే పాటి వారం ప్రభ, ఎందుకో పనికిరాని వారం తండ్రి, నీ యందు ప్రభ మొరపెడుతున్నాము తండ్రి. నాయన ఆకాశమందు ఆసీనుడైన వాడ, మా ప్రార్థన ఆలకించమని అడుగుచున్నాను. నాయన ఏకీభవించి ప్రార్థన చేయించి ఉంటుండగా ప్రభ నీ కృపరానిమ్మని అడుగుచున్నాను. మా దేశాన్ని రక్షించమని అడుగుచున్నాను. దేశ నాయకులు రక్షించమని అడుగుచున్నాను. దేశ సరిహద్దులను నెమ్మదిని దయచేయమని అడుగుచున్నాను. రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రాష్ట్రాల్లో నెమ్మదిని దయచేయండి ప్రభ. పరిశుద్ధాత్మ దేవుడ, పేదవారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు జీవించడానికి కావలసిన నాన్న కృపా భాగ్యం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి, రాత్రి కాల సమయంలో ప్రభ యెరూషలేము జ్ఞాపకం చేసుకో. యెరూషలేము చుట్టూని అగ్ని కంచి, నీ రక్త కంచి వేమని అడుగుచున్నాను. ప్రతి విధన యుద్ధాలను ఆపివేసి ప్రభ ప్రతి బిడ్డ ప్రభ నెమ్మదితో దీవించడానికి సహాయం దయచేయండి. నువ్వెంత గొప్పటి వాడువో, నువ్వెంత గొప్ప ప్రభావం కలవాడవో ప్రభ. అక్కడ దా స్థలాన్ని బట్టి ప్రభ ప్రపంచమంతా చూస్తూ ఉంటుండగా ప్రభ నీ నామానికి మహిమ తెచ్చుకొనిలాగన ప్రభ నాయన దానికి అధికమైన దీవెన రానిమ్మని అడుగుచున్నానయ్యా. నువ్వు అతి త్వరగా రాబోతున్న మహా గొప్ప దేవుడు ప్రభ. నాన్న ఎంతమంది సిద్ధపాటు కలిగి ఉన్నారో ప్రభ, వారి విశ్వాసము ప్రభ నాన్న ప్రజ్వలించులాగన ప్రభ నీ గొప్ప కార్యము జరిగించమని అడుగుచున్నానయ్యా. అయ్యా, నీ ఎదుట ఉంచబడిన ఆ జీవ గ్రంథంలో ప్రభ అనీతి క్రియలు చేయబడిన ఆ గ్రంథమందు ప్రభ మా పేర్లు ఉండిలాగన సహాయం దయచేయమని అడుగుచున్నాను. ఎత్తబడే కుటుంబాలుగా ప్రభ మా అందరి కుటుంబాలు ఉంచమని అడుగుచున్నాను. ముఖ్యంగా ప్రభ మా కుటుంబాల చుట్టూ ప్రభ నాయన నువ్వు వేసిన అగ్ని కంచెను బట్టి మరి ఒక్కసారి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో నాయన. మమ్మల్ని వాడుకోమని అడుగుచున్నాం ప్రభ. సరి అయిన మమ్మల్ని తయారు చేసి ప్రభ అనేక మందిని రక్షించుటకు ప్రభ నాయన దేవా మమ్మల్ని వాడుకోండి. మమ్మల్ని మూలన విసిరివేయవద్దని అడుగుచున్నాను. మమ్మల్ని ఆత్మతో నింపండి ప్రభ. నువ్వు జీవాత్మవై ఉన్నావు ప్రభ. నీ ఆత్మతోనే మమ్మల్ని అభిషేకించి ప్రభ నాయన ఇదిగో ఎండిపోయిన ఎముకల్లోకి ప్రభ నాయన జీవం ఏ విధంగా వచ్చిందో ప్రభ అనేక మంది ఆత్మలను ప్రభ రక్షించలాగన ప్రభ అటువంటి స్థితిని మాకు దయచేయండి ప్రభ. మా నోట్లో ప్రభ నీ వాక్యం పెట్టమని అడుగుచున్నాను నాయన. ఇదిగో తన స్థుతులతో నింపమని అడుగుచున్నానయ్యా. అయ్యా, మా శరీరం బలహీనమైనప్పటికీ ప్రభ మా ఆత్మ ఎల్లప్పుడు సిద్ధంగా ఉండేలాగా నీ కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వు చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోవద్దన్నావు ప్రభ. దేవా, మా జీవితాల్లో అనేకమైన ఉపకార మేలులతో ప్రభ ప్రతి దినము ప్రభ నూతనంగా తృప్తి పరుస్తున్నావయ్యా. నీకు స్తోత్రం. ఈ దినమందు ప్రభ నువ్వు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, నీ చిత్తమైతే ప్రభ రేపటి దినమందు ప్రభ నూతనమైన దినములో ప్రభ నూతనమైన తైలాభిషేకముతో సిద్ధపాటు మనసుతో ప్రభ నాయన నీ సన్నిధిలో గడపటానికి మాకు సహాయం దయచేయండి అయ్యా. ఈ దినమంతట్లోను ప్రభ నాయన చేసిన ఉపకారాలకే మరి ఒక్కసారి వందనాలు చెల్లిస్తూ ప్రభ ఎటువంటి తప్పుదములు ఉన్నా ప్రభ నీ గాయపడిన హస్తముతో ప్రభ మా నోటితో, మా చూపుతో, మా తలంపుతో, మా హృదయాంతరంగాలతో చేసిన ప్రతి తప్పుదం ప్రభ నీవే దయచేసి తుడిచివేసి నువ్వు జ్ఞాపకం చేసుకొనక ప్రభ మాకు రావలసిన దీవెనలు నాయన మా మీద సమృద్ధిగా అనుగ్రహింప చేయమని ఈ పరిచయను మరి ఒక్కసారి ప్రభ నాయన విస్తరింపచేసి ప్రభ అనేక మందికి మాదిరికరంగా దీవెనకరంగా ప్రభ మా అందరి కుటుంబాలని ఉంచి నాయన మా ప్రార్థన అనేక మందికి మేలుకరంగా దీవెనకరంగా ఉంచమని మమ్మల్ని బహుగలంగా వాడుకోమని ప్రభ దీవెనతో నింపమని అతి త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.
ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించు, నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమెన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.